అందరికీ నమస్కారం. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా అనిపించాల్సిన అద్భుతమైన అనుభూతి తిరుమల నడక ప్రయాణం. ఈరోజు నేను అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఆ వెంకటేశ్వరుని సన్నిధిని చేరుకోబోతున్నాను. మొత్తం 3550 మెట్లు. ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఆ స్వామికి దగ్గరవుతున్నాం అన్న భావన ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. రండి, నాతో పాటు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాలు పంచుకోండి. గోవింద గోవింద. అలిపిరి పాదాల మండపం దగ్గర మొక్కుని నా ప్రయాణం మొదలుపెట్టాను. ఇక్కడ మెట్ల మీద పసుపు కుంకుమ పెట్టి మొక్కుకోవడం మన సాంప్రదాయం. మొదట 1000 మెట్లు కొంచెం కష్టంగా అనిపించిన చుట్టూ ఉన్న ప్రకృతి, ఆ గోవింద నామస్మరణ మనకు తెలియని శక్తినిస్తాయి. ఇక్కడి నుండే అసలైన ఎత్తు మొదలవుతుంది. గాలిగోపురం చేరుకునేసరికి దాదాపు 2000 మెట్లు పూర్తవుతాయి. ఇక్కడ నుండి కిందకి చూస్తే తిరుపతి నగరం ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. మోకాల పర్వతం, ఇది ఈ ప్రయాణంలో అత్యంత కఠినమైన భాగం. చాలా నిటారుగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని మెట్లు పెద్దవిగా ఎత్తుగా ఉండటం వల్ల భక్తులు నారాయణగిరిపై పాదం మోపకుండా మోకాలపై నడుస్తూ ఎక్కుతారు. అందుకే దీన్ని మోకాల పర్వతం అని పేరు వచ్చింది. ఇది నారాయణగిరిలో భాగం. దీనిపై మోకాలపై ఎక్కడం వల్ల ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని భక్తులు భావిస్తారు. ఎంత అలసట వచ్చినా గోవింద గోవింద అని ఒకరంటే మిగిలిన వారందరూ ఇచ్చే ఆ ధైర్యం మరెక్కడ దొరకదు. నా కాళ్ళు లాగుతున్నాయి, ఊపిరి తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. కానీ ఆ శ్రీనివాసుని చూడాలనే తపన నన్ను ముందుకు నడిపిస్తుంది. దారిలో భక్తులు కల్పించే సౌకర్యాలు, తాగునీరు, అన్నప్రసాదం అన్నీ చాలా బాగున్నాయి. చివరకు గంటల ప్రయాణం తర్వాత తిరుమలగిరి మీద అడుగుపెట్టాను. ఆ చల్లని గాలి, ఆ గంటల నాదం వినగానే నా అలసట అంతా మాయమైపోయింది. లగేజ్ కౌంటర్ దగ్గర నా సామాన్ తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను. చుట్టూ చూస్తుంటే ఎక్కడ చూసినా భక్తుల కోలాహలం. కొందరు తలనీలాలు సమర్పించుకుంటున్నారు, మరికొందరు అంగప్రదక్షిణలు చేస్తున్నారు. కలియుగ వైకుంఠం అంటే ఇదే కదా అనిపిస్తుంది. ఇక దర్శన విషయానికి వస్తే క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉన్న ఒక్కసారి ఆ జయ విజయ ద్వారాలు దాటి లోపలికి వెళ్ళగానే గుండె వేగం పెరుగుతుంది. బంగారు వాకిలి దాటిన తర్వాత ఆ వెలుగులో నల్లని శిలగా మందహాసంతో కొలువై ఉన్న ఆ శ్రీనివాసుని చూడగానే కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరిగాయి. ఆ క్షణం ఓం నమో వెంకటేశాయ అని మనసులో అనుకుంటూ ఉండగానే జనం తోసేస్తారు. కానీ ఆ సెకండ్ కాలం పాటు కలిగిన దర్శనం జన్మ ధన్యమైంది అనిపిస్తుంది. బయటికి వచ్చి ఆ లడ్డు ప్రసాదం తీసుకుంటే వచ్చే తృప్తి వెలకట్టలేనిది. స్నేహితులారా, తిరుమల యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు, అదొక ఆధ్యాత్మిక అనుభూతి. మీరు కూడా వీలైతే ఒకసారైనా నడకదారిలో వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ తిరుమల అనుభవాలు కామెంట్స్లో తెలియజేయండి. గోవింద గోవింద.